హలో అందరికీ, ఈరోజు తెల్ల వంకాయలతోటి ఫ్రై చేసుకుందాం. దానికి సన్నగా తరుగు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్న వంకాయలండి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. అలానే కూరకి తగినంత కారం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలానే ఒక అల్లం ముక్క తీసుకోవాలి. ఈ అల్లము పచ్చిమిరపకాయలు మనము కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకుందాం. మిక్సర్లోనే మనము పల్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొబ్బరి నూనె, ఈరోజు నేను కొబ్బరి నూనెతో చేస్తున్నానండి. ఆ కొబ్బరి నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా క్రాకలు అయిన తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ముక్కలు నీళ్ళలోంచి తీసేటప్పుడు మొత్తం నీళ్ళంతా ఒడసగొట్టుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. మనం కూర చేయట్లేదు, ఫ్రై చేస్తున్నాం కాబట్టి నీరేం లేకుండా మనము ముక్కలన్నీ వేసేసుకొని దాంట్లోకి ఒక 1/4 స్పూన్ పసుపు, అలానే తగినంత ఉప్పు వేడి నూనెలో వేసేసినాక వేడైతే కన్నరెక్కదు అని అంటారు, కానీ నేను మాత్రం ఉప్పు కూడా ఎంబడే వేసేస్తానండి. వంకాయలకి పట్టించేసుకొని ఉప్పు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన పసుపు ఉప్పు అన్ని ముక్కలకి పట్టేటట్టు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా పచ్చిదనం పోయి ముక్కలన్నీ వేడైపోవాలి. ముక్కలన్నీ మంచిగా సర్దేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరి ఒక్కసారి కలబెట్టుకుందాం. ఒకసారి కలబెట్టేసుకునేసి మళ్ళీ మూత వేసుకుందాం. ఇంకా పర్ఫెక్ట్ కాలేదండి, ఇంకా అల్లం పచ్చిమిరపకాయలు వేయడానికి ఇంకా కాలేదు, అందుకోసం మరి ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసి మనము కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసేసుకుందాం. వేసుకొని మంచిగా అరవ మాత్రం సూపర్గా వచ్చిందండి. నూనెలో ఇట్లా పడంగానే మంచిగా మిక్స్ చేసేసుకొని మాడదండి, ఎందుకంటే నూనె కొంచెం ఎక్కువే పడ్డది. ఈరోజు పడ్డది కాదు, వేసాను, ఎందుకంటే ఫ్రై కదా, వంకాయ ఫ్రై అంటే నూనె ఎక్కువే పడుతుందండి. పులుసు కూరలలోకి ఫ్రైలలోకి అంతా ఒకసారి కలియబెట్టి మూతేసుకొని మరి ఒకసారి కలియబెట్టేసుకొని ఇంకా ఫ్రై అవ్వాలి. ఒక మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది, నూనె పైకి తేలేటట్టు కనిపిస్తుంది మనకి. మూత పెట్టేసుకొని మరి ఒకసారి 5 నిమిషాల తర్వాత మూత తీసామనుకోండి, చూసారా నూనె ఫ్రై అయింది, నూనె పైకి తేలింది అంటే వంకాయ ఫ్రై అయిందండి. మంచి అరోమా ఇస్తుంది, సూపర్ టేస్టీగా అల్లం పచ్చిమిరపకాయలతోటి వంకాయ కూర అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి, ఆహా అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.